సమస్త రంగాలలో ఉత్తములుగా రాణిస్తూ విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని ఓపా రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అద్భుత ఫలితాలు సాధించిన 21 మంది విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు రామగుండం నియోజకవర్గ ఓపా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరిఖండ్లో ప్రతిభా పురస్కారం నగదు బహుమతులను అందజేశారు. ఈ మేరకు స్థానిక మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఓపా అధ్యక్షులు నాగుల మల్యాలచార్యులు అధ్యక్షతన జరిగిన ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఓపా రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి, రాష్ట్ర కో కన్వీనర్ కట్ట విష్ణువర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారంతో పాటు నగదు, జ్ఞాపిక, ప్రశంస పత్రాలను అందజేశారు. శాల్వాలతో సత్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ సమాజంలో విద్యతో పాటు విశ్వబ్రాహ్మణ విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలు అధిరోహించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తల్లిదండ్రుల సూచనలను గౌరవిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. ఇలా మేము తిరుగుతున్నాయి. సమాజంలో మన విశ్వబ్రాహ్మణ జాతికి మన ఓపా ద్వారా ఎంత సహాయం అందినా ఆ సహాయం ద్వారా అమ్మాయిలు కానీ విద్యార్థులు కానీ ఎంతవరకు ప్రతిభావంతులై సమాజంలో పేరెన్నికల స్థాయికి వస్తున్నారనేది మాత్రమే మా యొక్క మెయిన్ దాన్ని దృష్టి పెట్టుకొని మేము తిరుగుతున్నాం. సో మరొకసారి మా కో కన్వీనర్ గారు విష్ణువర్ధన్ గారు మా ఓపా కార్యక్రమాల గురించి దాదాపు అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో విస్తరించామండి. వాళ్ళు చెప్పారు కొన్ని క్లుప్తంగా. హైదరాబాద్లో, నిజామాబాద్లో, మంచిర్యాల, వరంగల్లో 2 జిల్లాల్లో, 3 జిల్లాల్లో, కరీంనగర్ 4 జిల్లాల్లో, ఈ రకంగా అన్ని జిల్లాల్లో వేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కూడా మీ యొక్క బంధువర్గం, మీ స్నేహితులు ఎవరైనా ఇతర జిల్లాల్లో ఉత్సాహం ఉన్నట్టయితే, మన జాతీయంగా సేవా కార్యక్రమం చేయాలని కనుక తపన ఉన్నట్టయితే ఒక్కసారి వాళ్ళకు 10 మంది కలిస్తే మనం ఇక్కడ కంపెనీ వేసి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాం. మన జాతికి సాధించాలని చెప్పని నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి ఇతర సంఘాల నాయకులు కూడా వాళ్ళకు తెలుసు. మన విశ్వబ్రాహ్మణంలో పంచాయతీలకు, వృత్తిపరమైన సమస్యలకు, వ్యాపారపరమైన సమస్యలకు వాళ్ళ సంఘ కార్యక్రమాల ద్వారా అవి తీర్చుకోవడానికి సమయం జరుపుతలేదు. కాబట్టి మన జాతిలో ఉన్న వేరే పిల్లలకి, పిల్లలకు కానీ విద్య అందించడానికి వాళ్ళకి సమయం, అవకాశం రావట్లేదనే భావంతో గత 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఓపా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రైతోత్సవం కూడా ముగించుకున్నాం. మనం మొన్నటి జూలైకి 20 సంవత్సరాలు దాటింది. ఏదైనా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 20 సంవత్సరాలు దాటిందంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము స్వర్ణోత్సవాలకు అడుగుతున్నాం. మేమంటే మీన్స్ మనందరం. సో ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసుకుంటూ అందరి అభినందనలు మన్ననలు పొందుకుంటూ మన జాతిలో, విశ్వబ్రాహ్మణ జాతిలో ఓపాకు ప్రత్యేక స్థానం సంతరిస్తున్నది. మా కార్యక్రమాలకు మన స్పీకర్ మధుచార్య గారు వచ్చి ఎన్నోసార్లు అన్నారు, మీ ఓపా ఒక ఆదర్శవంతంగా ఉంది, మిమ్మల్ని చూసి ఇతర సంఘాలు కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకుని మంచి కార్యక్రమం చేస్తే అందరికి ఆదర్శంగా ఉంటుందని కూడా వారు ఎన్నోసార్లు మాకు ఒక మంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అనేది అప్పుడు 100 రూపాయల ఫీజు నుండి మొదలై ఈనాడు 1500 రూపాయలు ఒక ఫీజు మాత్రమే తీసుకొని అక్కడ నమోదు చేసుకొని ఈ యొక్క నిరంతర సేవ అనేది మన విశ్వబ్రాహ్మణ జాతికి చేస్తున్నాం. అలాగే దాంట్లో భాగంగానే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ యొక్క వివాహ పరిచయ వేదికలు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఇప్పటి వరకు 83 వివాహ పరిచయ వేదికలు అనేది కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర స్థాయి నుండి విచ్చేసి అందరూ పాల్గొంటారు. అది ఏర్పాటు చేస్తున్నాం. దాని తదుపరి ఈ యొక్క ప్రతి వేసవిలో మనము
ప్రజల దాహాన్ని తీర్చడానికి ఈ మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ గత వేసవిలో మన రాజమౌళాచారి గారి యొక్క అధ్యక్షతన స్వామి గారు మరి ఇక్కడ నియోజకవర్గ అధ్యక్షులు అందరి సహాయంతో గౌరవ ఎమ్మెల్యే ఠాకూర్ గారి చేతుల మీదుగా 3 నెలలు ఇక్కడ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీకు అభినందనలు తెలుపుతున్నాం. మన ఓపా ద్వారా చేపట్టే కార్యక్రమాలు అది కూడా చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణ బీద వాళ్ళ అమ్మాయిలు ఎవరికి పెళ్లి అవసరం ఉన్నా మీరు మా నియోజకవర్గం వాళ్ళకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు కరీంనగర్ ఉస్నాబాద్ వాస్తవులు పెద్దోట సత్యనారాయణ గారు అప్పుడు వారు 6,000 రూపాయలు ఇస్తుంటారు. ఇప్పుడు 10,000 రూపాయలు ప్లస్ 3,000 పట్టు చీరకు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ విశ్వబ్రాహ్మణులు అయినా వాళ్ళు ఒకవేళ బీద వాళ్ళు అయితే మన ఓపా రామగుండం వారికి మీరు తెలియజేసుకుంటే ఆ అమ్మాయికి మనకు కరీంనగర్ నుండి మీకు 10,116 రూపాయలు ప్లస్ 3,000 చీరకు దాదాపు 13,000 ఆర్థిక సహాయం అనేది ఓపా ద్వారా అందుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కూడా ఇస్తున్నా. అదేవిధంగా ఈ ఓపా అనేది గత 5 సంవత్సరాల క్రితమే ఓపా సెట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఓపా సెట్ అంటే ఓపా చారిటబుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఇప్పటివరకు అందరూ పెద్దలు చెప్తున్నారు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. దాన్ని ఓపా గమనించి ఎవరైతే మన పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులకు ఏమాత్రం వాళ్ళకు 50,000 కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, వాళ్ళ ప్రతిభ ఉండి వాళ్ళకి నిజంగానే మనము చదువుకోవాల్సిన అవసరం ఉంటే ఓపా వాళ్ళను రాష్ట్ర ఓపాను సంప్రదిస్తే మా ద్రోణాచార్య గారు కన్వీనర్ మీరు సంప్రదిస్తే నియోజకవర్గ ద్వారా సంప్రదిస్తే ఖచ్చితంగా మా ఓపా ద్వారా వారికి ఆర్థిక సహాయ సహకారం కూడా అందిస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. ఇది ఓపా చేసే కార్యక్రమంలో మెయిన్ సహాయ సహకారాలను మొదలు చెప్పిన ఆ యొక్క ఉద్దేశాలు. ఈ యొక్క ఓపా అనేది మన యొక్క విశ్వబ్రాహ్మణ బంధువులందరికీ సహాయ సహకారాలు చేసేదానికే ఈ యొక్క ఓపా ఏర్పడ్డది. ఈ కార్యక్రమంలో రామగుండం ఓపా ప్రధాన కార్యదర్శి పానుగంటి స్వామి, పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, పూహిత బ్రహ్మ ముత్తోజు, వీరబ్రహ్మచారిలు, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, రామగుండం ఓపా కోశాధికారి పానుగంటి మారుతి, నాయకులు కత్రోజు మోహన్ బాబు, కె రమణబాబు, పూసాల సదానందచారి, కాసర్ల ఆనంద్, మంచోజు శ్రవంతి, బ్రహ్మచారి, పొడిశెట్టి శంకరాచారి, బసవత్తుల రామయ్య, ఉట్నూరి రాజయ్య, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.